అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్త్ సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. జూన్ 30. దేవుని యందు విశ్వాసముంచుడి. మార్కు 11:22. రక్షణ సిద్ధాంతమునకు విశ్వాసము అనున్నది ప్రధానమైన ప్రాముఖ్యమైన పునాది వంటిది. దేవుని యందు మనము విశ్వాసము కలిగి ఉండవలెను. ప్రతి విషయములో విశ్వాసము అవసరమై ఉన్నది. ప్రార్థనకు విశ్వాసము కావలను. ఆయన జీవము పొందుటకు విశ్వాసము కావలను. లేని ఎడల మనమేమి చేసినను అది వ్యర్థమగును. అందువలననే ప్రభువు అనేక సందర్భములలో రోగులతో విశ్వాసముంచుడి అని పలికెను. లూకా 7:50, 8:48, 17:19, 18:42, మత్తయి 9:2లో పక్షవాయువు గల వారిని మోసుకొని వచ్చిన వారి విశ్వాసమును చూచి ప్రభువు అతనిని స్వస్థపరచెను. విశ్వాసము ద్వారానే మనము అదృశ్యమైన వాటిని అర్థం చేసుకొనగలము. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. హెబ్రీ 11:1. మనకు కనబడని నిజమైన వాటిని కనబడు వాటి ద్వారా మనము అర్థం చేసుకొనలేము. మనమెంత తెలివైన వారమైనను అవి మనకు మర్మముగానే ఉండును. కానీ విశ్వాసము ద్వారా పరలోక మర్మములను కనబడని వాటిని అర్థం చేసుకొనగలము. విశ్వాసము ద్వారా మన ప్రార్థనలకు జవాబు పొంది ఆయన శక్తిని అనుభవించి మనం ప్రభువుకు విధేయులమై ఆయనను వెంబడించుచున్నాము. మన ఆత్మీయ జీవితము విశ్వాసము ద్వారానే జీవించుచున్నాము. విశ్వాసము ద్వారా సాతానును బంధించగలము. దేవుని వాగ్దానములను పొందగలము. నిత్య జీవమును పొందగలము. అందువలననే పశ్చాత్తాపము విశ్వాసము కలిసి ఉండును. విశ్వాసము లేనివారు ఆత్మీయముగా ఎదగలేరు. అనేక మంది బోధకులకు విశ్వాసం లేదు. వారు పెద్ద కూడికలు దండయాత్రలు కలిగి ఉండినను డబ్బు అవసరమైనప్పుడు అడుక్కొనుటకు ప్రారంభించుదురు. అక్కడే వారు తప్పు చేయుచున్నారు. డబ్బు సంపాదించుటకు వారికి అనేక ప్రణాళికలు పద్ధతులు ఉండును. సువార్త దండయాత్రలు కలిగి ఉండవలనని కోరిన ఎడ్ల వారు ఉత్తరములు రాయ మొదలుపెట్టదురు. అనేక నెలల నుండి డబ్బు కొరకు సూచనలు ఇచ్చువారుగా నుందురు. అది విశ్వాసం కాదు. ప్రభువునందు సజీవమైన బలమైన విశ్వాసం కలిగి ఉండిన ఎడ్ల మనం సంపూర్ణ సమాధానమును అనుభవించుదుము. మన అక్కరలన్నీ తీర్చబడును. కావున ప్రార్థనా జీవితమునకు బైబిల్ పఠనమునకు ఏ విధమైన సేవకైనను విశ్వాసమనున్నది ప్రధానమైన ప్రాముఖ్యమైన నియమమని మనము చూడగలము. ప్రైజ్ ద లార్డ్.